మనం పాత పద్ధతులు కొన్ని వీటిలోకి వెళ్ళిపోయి రైతులు అతిగా చేయటం, అతిగా కెమికల్ వాడటం వల్ల భూమిలో ఈ మైక్రోబియల్ యాక్టివిటీ కానీ, మైక్రోరైజా కానీ, లేకపోతే మనకు ఉపకారాలు చాలా నశించినాయి. నమస్తే అండి, నా పేరు నాగరాజు. నేను బయోఫ్యాక్టరీ కంపెనీలో రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. కృష్ణా జిల్లాలోని గంపలగూడెం మండలంలో దిందిరాలపాడు అనే గ్రామంలో ఉన్నాము. మన ముందు గంపలగూడెం అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఉన్నారు. వారి మాటల్లో ఈ తోట ఎలా ఉంది ఏందనేది తెలుసుకుందాం. నమస్తే సార్, మీరు చెప్పండి సార్, ఎలా ఉంది ఏంది తోట? తోట బాగుంది, తోట అయితే బాగుంది. ఇవాళ టెంపరేచర్స్లో కూడా లేత కాపు కూడా వయసు తగ్గట్టే కాసింది. ఇది కారణం ఏంటంటే ప్రోడక్ట్లో ఈ వ్యామ్ అనేది రైతులకు చాలా అత్యవసరమైంది. వ్యామ్ మైక్రోరైజా అనేది భూమిలో నశించడం వల్లే కొన్ని తెగుళ్ళకి, ఈ ఎండు తెగులు వీటన్నిటికీ బాగా లోపించి పోషకాలు మొక్కకు అందే దాంట్లో కీలక పాత్ర వహిస్తుంది. యాక్చువల్గా మనం పాత పద్ధతులు కొన్ని వీటిలోకి వెళ్ళిపోయి రైతులు అతిగా చేయటం, అతిగా కెమికల్ వాడటం వల్ల భూమిలో ఈ మైక్రోబియల్ యాక్టివిటీ కానీ, మైక్రోరైజా కానీ, లేకపోతే మనకు ఉపకారాలు చాలా నశించినాయి. దీనివల్ల కొంత ఇంప్రూవ్మెంట్ అనేది దానికి కనిపిస్తుంది బాగా. కానీ ఇప్పుడు కొత్త కాపే ఇంకా 5-6 క్వింటాలు కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే విల్ట్కి వాడేమంటున్నారు. విల్ట్ అయితే ఆగి ఉంది, ఫర్దర్గా ప్రతి తడికి ఇంకా పెరుగుతూ పోవాలి. పార్షియల్లీ ఎఫెక్టెడ్, ఫుల్లీ ఎఫెక్టెడ్, ఇంకా కొంత ఎఫెక్ట్ అయ్యేది, ఆ విధంగా లేకుండా ఆగింది. మరి ఇప్పుడైతే ఎగ్జిస్టింగ్ కళ్ళకు కనపడేదంతా బాగుంది, వాస్తవంగా బాగుంది. కానీ పెరుగుదల మాత్రం ఈ మేల్ ఫిమేల్ ఫ్లవరింగ్ కానీ ఇది కానీ చాలా బాగుంది. అంటే న్యూట్రియంట్ ఇంటేక్ బాగుంది డ్యూ టు మైక్రోరైజా అని నా అభిప్రాయం. మైక్రోరైజా లేదే ఏది ఉండదు. మైక్రోరైజాతో పాటు మన ఏంటంటే సార్, మన ప్రొడక్ట్స్ వచ్చేసరికి బయో ఆర్గానిక్ కార్బన్ అంటే పూర్తిగా ఏంటంటే మనకి న్యూట్రియంట్స్ అప్టేకింగ్ ఇస్తుంది కూడా. దాంతో పాటు హైకే అనే ప్రొడక్ట్ ఉంటుంది సార్, పొటాషియం అండ్ సల్ఫర్ కంటెంట్ సార్, హైకే అనే ప్రొడక్ట్. దీనివల్ల ఏంటంటే మన షైనింగ్ కానీ, కాయ సైజ్ రావటం కానీ కూడా మనకు బ్రహ్మాండంగా. డీలర్ గారు ఉన్నారు, వారి మాటలు, ఎందుకంటే వీరు అన్ని ప్రొడక్ట్లు కూడా వాడిచ్చారు. వారి మాటల్లో కూడా తెలుసుకుందాం, ఎందుకంటే వారు ఎంతో మంది రైతులకు ఇచ్చారు. వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. చెప్పండి సార్. పేరు ప్రభాకర్ అండి, కొండజర్ల మాది గంపలగూడెం మండలం, ఎన్టీఆర్ డిస్టిక్. అది లక్ష్మీ అగ్రి కొండజర్ల అండి. అది నేను ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ షాప్తో పాటు ఆల్రెడీ నేను 8 ఎకరాలు మిర్చి తోట వేసాను. మనోళ్ళ బయోఫ్యాక్టరీ వాళ్ళు ఫస్ట్ రైతుకి ఇచ్చే ముందు కూడా నేనే ముందు వాడతా. ఫస్ట్ అసలు ఎట్లా పని చేస్తుంది ఏంటిది అన్న దాని మీద కూడా అన్నీ నెంబర్ 1 ప్రోడక్ట్లు అండి. అందులో అసలు దేన్ని తీసేసే ప్రోడక్ట్ అనేది లేదు మన దాంట్లో. జీవం బకెట్ వేసారు రైతు, మళ్ళీ అదే బకెట్ పట్టుకొని సార్ మొత్తం రైతులందరూ అది వేసాక ఆగింది అని చెప్పేసి జీవం బకెట్ల కోసం ఎగబడ్డారండి. అసలు ఈ సంవత్సరం మనోళ్ళు ఇంకా కొంచెం అందిలేకపోయారు కూడా ఒకనొక టైంలో. అయితే అసలు పూత సెట్టింగ్లో కానీ నెంబర్ 1 రిజల్ట్ వచ్చిందండి. పొటాషియం, అందులో పొటాషియం ఉండటం వల్ల కానీ అసలు నెంబర్ 1కి వచ్చింది. రిజల్ట్ కూడా బాగున్నాయి. ప్రతి ప్రోడక్ట్ ఇన్రూట్ కానీ, ఇది కానీ, హైకే కానీ, ఏదైనా తీసేసే ప్రోడక్ట్ అంటూ ఏది లేదు సార్. నెంబర్ 1 రిజల్ట్, రైతులందరూ వాడుకోవచ్చు.